ఆలోచన And చేశాం. that is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. Because it is the last prophecy in the Old Testament. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అది చివరి ప్రవచనం అయి ఉంటుంది. I want you to look at it again. దయచేసి మరోసారి మీరు బైబిల్ తెరవాలని, See something very important there. మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. Malachi chapter 4, మలాకి గ్రంథంలో 4వ అధ్యాయము verse 5 and 6. 5-6 వచనాలు. This is a prophecy. It's the last prophecy in the Old Testament. ప్రవచనము పాత నిబంధన గ్రంథంలో చివరి It's ప్రవచనం. the word of the Lord. ఇది దేవుని వాక్యము. I am going to send you Elijah the prophet before the coming of the great and terrible day of the Lord. అక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. And we saw in our last session what Jesus said in Matthew chapter 11. మత్తయి సువార్త 11లో ప్రభువైన యేసు వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. And verse 14, that if you accept John the Baptist, he is Elijah. ఆయన చెప్పాడు, మీరు గనక ఈ యోహానుని గనక అంగీకరించినట్లయితే ఏలియాను అంగీకరించినట్లే. But they did not accept John the Baptist. యోహానును, స్నానికుడైన యోహానును వారు అంగీకరించలేదు. So this prophecy is not fulfilled. అందుచేత ఈ ప్రవచనము ఇంతవరకు నెరవేరలేదు. So now after 2000 years, ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచింది. before the great and terrible day of the Lord, ఆ భయంకరమైనటువంటి యెహోవా దినము రాకమునుపు God is going to send Elijah. దేవుడు ఏలియాను పంపించబోతున్నాడు. Now in Christianity, క్రైస్తవ జీవితంలో in the last 50-60 years, గత 50-60 సంవత్సరాలుగా there have been different people who have got up and said, I am the Elijah whom God has sent. చాలా మంది సగర్వంగా చెప్పుకున్నారు, నేను ఏలియాను, దేవుడు నన్ను పంపించాడు అని. They were all false prophets. వారందరూ కూడాను అబద్ధ ప్రవక్తలు. Because they did not understand that in the new covenant it is the church which is one new man. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారము ఒకే ఒక పురుషుడు. That in the new covenant it is the body of Christ which is the prophet. ఎందుకంటే ఈ యొక్క క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘము ఒకే పురుషుడిగా ప్రవక్తగా ఉంటుంది. Up to the time of John the Baptist, he was the greatest prophet. యోహాను వరకు ఆయనే చాలా గొప్ప ప్రవక్త. After that, ఆ తర్వాత Jesus was the greatest. యేసు ప్రభువారు కూడాను గొప్ప ప్రవక్త. When he was on earth, ఆయన భూమి మీద ఉన్నప్పుడు John the Baptist was the last of the old covenant and Jesus came with a new covenant. ఇక్కడ పాత నిబంధనలో యోహాను చివరి ప్రవక్త అన్నాడు, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు వారు. And Jesus, when he was on earth for 33 years, he in his human body he fulfilled that ministry. 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు శరీరంలో ఉన్నప్పుడు ఆ పరిచర్య నెరవేర్చాడు. Then he went up to heaven. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. And on the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినమున the Holy Spirit came పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు and baptized 120 people together into one body. ఆ 120 మంది స్త్రీ పురుషులను ఒక శరీరముగా బాప్తిసం ఇచ్చాడు. Before that, దానికి ముందు there were 120 people. అక్కడ 120 మంది విడివిడిగా ఉన్నారు. God fearing people, దేవుని భయం కలిగిన వాళ్ళు, wonderful people under the old covenant. ఆ పాత నిబంధనలో చాలా మంచి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. But now what happened? అయితే ఇప్పుడు ఏం జరిగిందండి? The Holy Spirit was poured out on them. పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చాడు. It's like putting iron into the furnace. అంటే బగబగ మండుతున్నటువంటి అగ్నిలో ఇనుము వేసినట్టుగానే You put 120 pieces of iron into a strong furnace. 130 ఇనప ముక్కలను ఒక అగ్ని జ్వాలలో పడవేస్తే it becomes one. అదంతా కూడా ఒకటిగా అవుతుందండి. They melt together. అవన్నీ కూడాను కరిగి ఒకటిగా అవుతాయి. Outside the furnace they are solid pieces. అయితే మరి ఆ అగ్నికి బయట ఉంటే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క you ముక్క. put it in the fire, they melt and become one. ముక్కలన్నీ కూడా ఒక అగ్నిలో పడవేసినప్పుడు కరిగి ఒకటి అవుతాయి. So one that you cannot separate them from each other. ఎంత ఒకటి అవుతాయి అంటే ఒకదానిని ఒకటే మీరు విడదీయలేరు. You can't do that with gum and glue and all that. వాటన్నిటిని మనం దీనిని కలిపి కలపాలంటే ఒక జిగురుతో మనం చేయలేం. If you try to stick 120 pieces of iron with glue, you can pull it apart. 120 ఇనుప ముక్కలను జిగురుతో ఒకటిగా చేయాలంటే మాత్రం అది అసాధ్యం. But when they are melted in the fire, అయితే అగ్నిలో అవి కరిగినప్పుడు you cannot separate them. వాటిని మనము విడగొట్టలేం. That
is the New Testament church. అదేనండి క్రొత్త నిబంధన సంఘం అంటే. They were not 120 then. వారందరూ కూడా 120గా ఉన్నారు. They were one new man. వారందరూ కూడా ఒక పురుషుడిగా చేయబడ్డారు. I told you in the last session that we had to be crucified with Christ in order to become one. మనం ఒకటి కావాలంటే సిలువ వేయబడాలని చెప్పి నేను ఇంతకు చెప్పాను. The second thing is we need to be filled with the Holy Spirit. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. And when I say filled with the Holy Spirit, I'm not talking about what you hear in many Pentecostal churches. ఈ ఆత్మతో నింపబడడం అంటే పెంతెకోస్తోళ్ళు ప్రసంగం చేసినట్టు కాదండి. I believe in the baptism in the Holy Spirit and fire. పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిస్మం అనేటువంటి అనుభవాన్ని నమ్ముతున్నాను. That's the only way we can have power. మనము శక్తి కలిగి ఉండాలంటే అది ఒకే మార్గం. That's how I got power for my ministry. నా పరిచర్య కోసం అదే నాకు శక్తిని ఇస్తుంది. Power for what? ఎందుకంటే శక్తివంతమైన వాక్యం. Power to build the body of Christ. క్రీస్తు సంఘమును నిర్మాణం చేయడం. Not power to preach and make money like many people are doing today. చాలా మంది ప్రసంగాలు చేసి డబ్బు సంపాదించడం కోసం కాదండి. To build the body of Christ. క్రీస్తు సంఘమును నిర్మాణం చేయడం. Whether it's 2 people or 120 people, to put them in the fire and make them one. వారు ఇద్దరా 10 మంది 120 అని కాదు కానీ అగ్నిలో వేసి ఒకటిగా చేసే పరిచర్య. There's another thing that fire does. ఇక్కడ అగ్ని చేసేటువంటి మరొక కార్యం ఉంది. It destroys all the germs and bacteria and gets rid of all the alloys and brings purity. ఒకవేళ ఇనుములో గనక చెత్త చెదారం ఉన్నట్లయితే ఇంకేదైనా పురుగు గట్ర ఉన్నట్లయితే మొత్తం కూడా కాల్చి పడేస్తుంది. So fire brings purity and fire brings unity. అందుచేత అగ్ని పవిత్రతను ఐక్యతను తీసుకొస్తుంది. What did I tell you were the two things Jesus prayed for in John 17? యోహాను 17లో ప్రభువైన యేసు వారు చేసిన ప్రార్థన ఏమని చెప్పాను? Purity, పవిత్రత, unity. ఐక్యత. That is what makes a New Testament church. కనుక క్రొత్త నిబంధన సంఘం అంటే నమూనా ఇదే. No, it's which is better? ఏది మనకు శ్రేష్టంగా కావాలి? 5,000 people who are not one. ఒకటిగా లేనటువంటి 5,000 మంది సంఘ సభ్యుల, 5,000 people who are not pure, లేకుంటే మరి పవిత్రంగా లేనటువంటి 5,000 మంది సంఘ సభ్యుల, or 2 or 3 people who are one and who are pure. లేకుంటే మరి పవిత్రంగా ఐక్యంగా ఉన్నటువంటి 2-3 చాలా. Jesus is not in the midst of that 5,000. 5,000 మంది సంఘ సభ్యుల మధ్య ప్రభువైన యేసు వారు లేరు. Even if they sing Christian songs, ఒకవేళ క్రైస్తవ పాటలు పాడినా and talk about body of Christ and all that, క్రీస్తు శరీరము సిద్ధాంతాలు మాట్లాడినా, Jesus is in the midst of people who are pure and who are one. పవిత్రముగా ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యనే యేసు ప్రభువారు ఉన్నారు. I want to be in a church which preaches purity and unity. పవిత్రత ఐక్యత ప్రసంగం చేస్తున్నటువంటి ఆ సంఘంలో నేను ఉండబోతున్నాను. I'm not interested in the size. నేను ఎంత పెద్ద సైజు అని చూడడం లేదు. Because those things don't accomplish God's purpose. ఎందుకంటే ఆ సైజు ఎంత పెద్దదైన కూడాను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. If you have ears to hear, వినడానికి చెవులుంటే, listen to this, my dear brothers and sisters. ప్రియమైన సోదర సోదరులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. God is not using thousands of people today. He's using one new man. దేవుడి నాడు 1000 కొలది వ్యక్తులను వాడుకోవడం లేదు, ఒకే ఒక నూతన పురుషుని వాడుకుంటున్నాడు. That is the church. ఆ నూతన పురుషుడు body అంటే of Christ. సంఘము, క్రీస్తు శరీరము. And let me repeat it again and again. మళ్ళీ నేను దానిని పునరుద్ఘాటిస్తున్నాను. The primary 2 characteristics of the Church of Jesus Christ క్రీస్తు సంఘంలో ఉండవలసినటువంటి 2 ప్రధాన లక్షణములు is purity and unity. మొట్టమొదటిది పవిత్రత, రెండవది ఐక్యత. That's how you know you got the fire. ఆ విధంగా నీకు అగ్ని వస్తుంది. Otherwise you don't have the fire. లేకుంటే అగ్ని నీ లోపల లేదు. You know, you can take a dirty piece of iron and scrub it with soap and water. ఒక మురికి ఇనప మొక్కను తీసుకొని దానిని నీవు సర్ఫేసి సబ్బేసి కడిగినా, you can remove the superficial dirt. ఆ పైపైన ఉన్నటువంటి ఆ రుద్దడం ద్వారా పైపైన But ఉన్నటువంటి మురికి if వదులుతుంది. you want to make it pure, దానిని పవిత్రం చేయాలంటే you got to put it in the fire. దానిని అగ్నిలో వేయాలి. That's how they purify gold. ఆ విధముగా వారు బంగారాన్ని వారు స్వచ్ఛంగా చేస్తారు. See, when they dig gold out from this Kolar gold fields, ఇక్కడ ఈ యొక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని చెప్పని బంగారు గనిలో నుంచి వాటిని బయటికి తెచ్చి బంగారు ముడి పదార్థం బయటికి తెచ్చినప్పుడు they go many hundreds of meters into the ground to pull it out. కొన్ని వందల కొలది మీటర్లు భూగర్భంలోకి వెళ్ళి ఆ బంగారు ముడి పదార్థాన్ని తీసుకొస్తారు. It's mixed with many other metals. తర్వాత ఆ ముడి పదార్థంలో ఇంకా ఇతర లోహ పదార్థాలు కూడా ఉంటాయి. And it's mixed with a lot of dirt. తర్వాత ఎంతో మురికి గట్రా ఉంటుంది.
So first you wash it with water. అందుచేత మొట్టమొదటిగా నీళ్లతో కడుగుతారు. The water removes the external dirt. పైన ఉన్నటువంటి మురికి వదలగొడుతుంది నీళ్లు. And the Holy Spirit is also called water. కనుక పరిశుద్ధాత్ముడు కూడా నీరుగా ఆయన చెప్పబడ్డాడు. He said you must be born of the Holy Spirit and water and the Holy Spirit. పరిశుద్ధాత్మతో మాత్రమే కాదు నీటితో కూడా నువ్వు తిరిగి So జన్మించాలి. there the Holy Spirit is pictured like water. అక్కడ పరిశుద్ధాత్ముడు నీటికి He గుర్తుగా said ఉంటున్నాడు. rivers of living water will come out from us. జీవ జలములు నీలో నుంచి బయటకు వస్తాయి. But not only water. నీళ్లు మాత్రమే కాదు. After that, ఆ he తర్వాత said you must be baptized in the Holy Spirit and fire. ఎందుకంటే పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం. After this gold is cleaned up outside, ఈ బంగారు ముడి పదార్థాన్ని పైపైన మురికి వదిలికొట్టిన తర్వాత they put all these bits together in a fire. ఈ తర్వాత ఆ ముడి పదార్థాన్ని అగ్నిలో వేస్తారు. And that removes all the alloys. అక్కడ ఉన్నటువంటి ఇతర లోహాలు పోతాయి. And all these pieces of gold joined together and becomes pure and one. ఈ మిగిలినటువంటి బంగారపు ముక్కలన్నీ కూడాను ఒకటవుతాయి, స్వచ్ఛం అవుతాయి, మెరుగు అవుతాయి. That's how God builds the church today. ఆ విధముగా దేవుడు ఈనాడు తన సంఘాన్ని నిర్మాణం And చేస్తున్నాడు. that's why they could not build the church in the Old Testament, because the Holy Spirit was not poured out. పరిశుద్ధాత్ముడు లేడు గనుక పాత నిబంధనలో వారు సంఘాన్ని కట్టలేకపోయారు. So few people could be filled with the Holy Spirit in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో కొద్ది మంది మాత్రమే ఆత్మతో నింపబడ్డారు. There was an Elijah, ఏలియా ఉన్నాడు, an Elisha, ఎలీషా ఉన్నాడు, David, దావీదు ఉన్నాడు, Gideon, గిద్యోను. those two people who built the tabernacle. ఆ యొక్క గుడారాన్ని కట్టినటువంటి ఇద్దరు, Very few. చాలా తక్కువ. One prophet here, one prophet there. ఇక్కడ ఒక ప్రవక్త, అక్కడ ఒక ప్రవక్త. But on the day of Pentecost, అయితే పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు ordinary people, సాధారణమైనటువంటి మనుషులు, men and women, స్త్రీ పురుషులు, young and old, వాళ్ళు మరి వృద్ధులు యవనులు, God poured out his spirit on them. దేవుడు తన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించాడు. And they became pure and they became one. వారు పవిత్రంగా మారిపోయారు, ఐక్యం అయిపోయారు. That is God's prophet Elijah of the last days. ఆ విధంగా చేయబడిన వారు మాత్రమే అంత్యకాలానికి ఏలియా ప్రవక్తలాగా పరిచర్య అందించగలరు. Elijah had a young assistant called Elisha. ఇక్కడ ఏలియా దగ్గర పని చేయడానికి శిష్యుడు ఎలీషా ఉన్నాడు. He kept on following after Elijah on the last day of Elijah's life on earth. ఏలియా జీవితంలో చివరి దినం వరకు కూడాను ఎలీషా అతన్ని వెంబడించాడు. And Elijah tested him. అప్పుడు ఏలియా ఆయన పరీక్షించాడు. You read that in 2 Kings chapter 2. రెండవ రాజులు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Stay here, stay here, stay here, he said. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఆగవయ్యా, ఆగు అంటున్నాడు. 4 times. 4 సార్లు ఇక్కడ ఆగు అంటున్నాడు. Elisha said, no, I'm not going to stay, I'm going to come with you. అయితే ఎలీషా అంటున్నాడు, నేను ఆగను, నీ వెంటే వస్తా. Finally Elijah said, చిట్ట చివరిగా అన్నాడు ఏలియా, why are you following me? What do you want? ఎందుకైనా నన్ను వెంబడిస్తున్నావు, ఏం కావాలో చెప్పు. What did he ask for? అప్పుడు ఎలీషా ఏమడిగాడు? Today, when some man retires as the chairman of some Christian organization, ఒక సంస్థలో, ఒక క్రైస్తవ సంస్థలో ఒక ఆయన పదవి విరమణ చేశాడు, or senior pastor, లేకుండా సీనియర్ ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు పదవి విరమణ చేశాడు. people are waiting to get that seat. ఆ ఖాళీ అయిన కుర్చీని ఎలా మనం అందిపుచ్చుకుందామని చూస్తారు. What did Elisha say? అయితే ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు? Please make me the chairman of the board, అయ్యా ఈ బోర్డుకి నన్ను ఒక అధ్యక్షుడిగా చెయ్యి, or treasurer, or president. లేకుంటే ఖజానాదారుడిగా చెయ్యి, అధ్యక్షుడిగా చెయ్యి ఈ He సంస్థకు. said, I don't want any of those things. నాకు అవన్నీ ఏమొద్దండి, I want a double portion of the spirit you had. నీవు కలిగి ఉన్నటువంటి ఆత్మలో రెండింతల భాగం నాకు కావాలి. Because he saw that in Elijah there was one thing that was preeminent in Elijah, the power of the Holy Spirit. ఎందుకంటే ఏలియా జీవితంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. The men of God and the women of God whom I have respected in my life are very few. నా జీవితంలో నేను గౌరవించినటువంటి క్రైస్తవ స్త్రీ పురుషులు చాలా తక్కువ అండి. And they are not all in one denomination. వాళ్ళందరూ కూడాను ఒక సంఘ శాఖలో ఉన్నటువంటి వారు కాదు. They are in different denominations. వారు విభిన్నమైన సంఘ శాఖలో But there's ఉన్నారు. one thing common about all of them. అయితే వారందరూ కూడాను సామాన్యంగా కనబడే ఒక They సత్యం, were all filled with the Holy Spirit. వారందరూ కూడాను దేవుని ఆత్మతో నింపబడ్డారు. They had a fire. వారు అగ్నిని కలిగి ఉన్నారు. And that, as a young man, that is the fire I wanted in my life. కనుక యువకుడిగా నేను వారిని చూసినప్పుడు ఆ అగ్ని నాకు కూడా కావాలనుకున్నాను.
That is what I want even today. కనుక ఈ రోజున కోరుకుంటుంది అదే. Dear brothers and sisters, కనుక ప్రియమైన సోదర సోదరులారా, do you want to do something for God in these last days before Christ comes? క్రీస్తు రాకముందు అంత్య దినాల్లో నీవేదైనా చేయాలనేటువంటి ఆకాంక్ష కలుగున్నావా? Don't say I'm young. నేను యువకుడు నేను చెప్పొద్దు. Joseph was 17. యోసేపు 17 సంవత్సరాలు. Daniel was about 17 or 18. తర్వాత దానియేలు కూడాను 17-18 సంవత్సరాలు. David was 17 or 18 when he was anointed. దావీదు కూడాను గొలియాతును చంపినప్పుడు 17-18 సంవత్సరాలు. Jeremiah was a young man. తర్వాత ఇర్మియా కూడాను యువకుడే. You read in Zechariah chapter 2, Zechariah was a young man. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే జకరియా కూడాను యువకుడే. All the disciples of Jesus were below the age of 30. కనుక యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులందరూ కూడాను 30 సంవత్సరాల కింద వాళ్ళే. Who said you got to be 50 years old before you serve the Lord? కనుక నేను దేవుని సేవ చేయాలంటే 50 సంవత్సరాలు రావాలని మీరే ఎవరు That's చెప్తున్నారని? the lie of the devil. అది సాతాను అబద్ధం అని తెలుసుకొనండి. I got baptized when I was 21. 21 సంవత్సరాలప్పుడే నేను బాప్తిసం తీసుకున్నాను. And I straight away started serving the Lord. నేను అప్పటి నుంచి ఎప్పటి వరకు దేవుని సేవలో ఉన్నాను. I sought God for the power of His Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ అనుభవంతో నేను ముందుకు వెళ్తున్నాను. If you're a young man, నువ్వు యువకుడివి, you can serve the Lord. దేవుని సేవ చేయవచ్చు. And don't say I'm a woman. నేను స్త్రీని కదండి. The Old Testament, okay, you could say that. పాత నిబంధనలో సరే ఆ మాట చెప్పొచ్చు. But do you know what it says in Acts 2:17? అయితే అపోస్తలుల కార్యం 2:17 ఏముంది? I will pour out my spirit on men and women. నేను స్త్రీ పురుషుల మీద ఆత్మను కుమ్మరించెదను. And the men will prophesy and the women will prophesy. పురుషులు స్త్రీలు కలిసికట్టుగా ప్రవచించెదరు. And if you're a slave, God says I'll pour out my spirit on the slaves also. నీవు ఒక దాసురాలువా అయినప్పుడు కూడా దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. In those days slaves were the lowest class of society. ఆ దినములలో చూసినట్లయితే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఈ దాసీలు ఉండేవాళ్ళు. The Lord says they are my slaves. దేవుడు అంటున్నాడు They are my slaves. వారు నా సేవకులు. You read Acts 2:17. అపోస్తలుల కార్యం 2:17 మీరు చదవండి. The secret of John the Baptist's life ఇక్కడ స్నానికుడైన యోహాను యొక్క జీవితంలో రహస్యము was the same as the secret of Elijah's life. ఏలియా జీవితంలో ఉన్నటువంటి రహస్యమే. In Luke chapter 1, లూకా సువార్త 1లో the angel Gabriel told Zechariah, ఇక్కడ జకర్యాకు గాబ్రియేలు దూత చెప్పాడు, your son John will be filled with the Holy Spirit when he is inside his mother's womb. అతడు నీ కుమారుడైనటువంటి యోహాను తల్లి గర్భమున ఉన్నది మొదలుకొనే ఆ పరిశుద్ధాత్మతో నింపబడతాడు. Is a baby valuable to God inside the mother's womb? తల్లి గర్భములో శిశువు ఎంత విలువ కలిగి ఉంటాడు దేవుని దృష్టిలో? This is why abortion is so wrong. అందుకోసమనే గర్భస్రావము అనేది తప్పు అని It's తెలుస్తున్నారు. murder. ఎందుకంటే అది హత్య, భ్రూణ హత్య. Imagine if Elizabeth had aborted John the Baptist. ఒకవేళ గనక ఎలిజబెత్ గనక ఆ కుమారుని గనక గర్భస్రావం చేస్తే, filled with the Holy Spirit inside the mother's womb. ఇక్కడ చూడండి, తల్లి గర్భములో శిశువులో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి. You read that in Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయంలో verse 15లో మనం చూస్తూ ఉంటున్నాం. While he is inside his mother's womb, he will be filled with the Holy Spirit. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. That's amazing. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. From childhood he was a spirit-filled child. శిశువుగా ఉండగానే ఆత్మతో నింపబడిన శిశువు. Don't ever say that you are too young to serve the Lord. దేవుని సేవ చేయడానికి నాకు ఇంకా దశ రాలేదు, యవ్వనుణ్ణి అని చెప్పొద్దు నువ్వు. He came in the spirit of Elijah. ఎందుకంటే ఏలియా ఆత్మలో ఆయన వచ్చాడు. And if you want to have the spirit of Elijah in the last days, అంత్య దినములలో ఏలియా ఆత్మ నువ్వు కలిగి ఉండాలని కోరితే, you can have it even when you're a child. నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆత్మను కలిగి ఉండొచ్చు. Do you know how old Sadhu Sundar Singh was when he saw a vision of Jesus? యేసు ప్రభు వారి ముఖదర్శనం చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ వయసు ఎంతో తెలుసా? 14 years old. 14 సంవత్సరాలు మాత్రమే. Never read the Bible. ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు. Tore the Bible. ఆ బైబిల్ని అతడు చించివేశాడు. Hated Christians. క్రైస్తవుల్ని అసహించుకున్నాడు. Have you seen 14-year-old boys around you? మీ చుట్టూరా 14 సంవత్సరాల వయసున్న పిల్లల్ని చూస్తారు కదా. How many 14-year-old boys have you seen who are yearning for God and saying, God, I don't want to live on earth without you? దేవా నీవు లేకుండా ఈ లోకంలో నేను జీవించలేనని చెప్పి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఎంతమందిని మనం చూస్తాం? It's difficult to find 50-year-old people like that. అటువంటి 50 మంది ముసలివాళ్ళని కనుగొనడం కష్టం. And then there are people who start like that when they are young
అయితే కొంతమంది ఉన్నారు యువకులుగా ఉన్నప్పుడు బాగానే ప్రారంభిస్తారు. You see them 10 years later, they are backslidden. అయితే 10 సంవత్సరాల తర్వాత వారు వెనకకు పడిపోవడం, భ్రష్టులు అవడం చూస్తాం. When I was a young Christian and I got born again and baptized, నేను యువ క్రైస్తవుడిగా క్రొత్త జన్మ అనుభవం పొందినప్పుడు nearly 50 years ago now, 50 సంవత్సరాల క్రితం అండి, I didn't turn away from my old life little bit. నేను పాత జీవితం నుంచి కొంచెం మారి, I did not turn little bit. I turned completely around. నేను ఆ పాత జీవితం నుంచి కొంచెం కాదు నేను మారింది, సంపూర్ణంగా You మారిపోయాను. know, that's the trouble with many Christians. చాలా మంది క్రైస్తవులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, In the military, they have a command called about turn. ఈ యొక్క మిలిటరీలో మనం గమనించినట్లయితే అబౌట్ టర్న్ అని చెప్పిన ఒక మాట అంటారు. I used to be in the military for 8 years. నేను 8 సంవత్సరాలు నేను ఆ యొక్క నావిక దళంలో And పనిచేశాను. actually, including my training, 11 years. 11 సంవత్సరాలు నేను ఆ దళ మిలిటరీలో ఉన్నాను. They said about turn, వారు ఈ అబౌట్ టర్న్ అన్నారంటే, and I turned only 90 degrees. నేను 90 డిగ్రీలు మాత్రమే తిరిగానంటే సగం. They will teach me such a lesson that I'll never forget for the rest of my life. నేను సగమే కనుక తిరిగి ఊరుకున్నానంటే నా వీపు బాధేస్తారు, నేను ఎప్పుడు కూడా ఆ అనుభవాన్ని మర్చిపోలేను, పూర్తిగా తిరగాలి. They'll make me run around the parade ground for hours till you drop exhausted. ఈ యొక్క ఈ పెరేడ్ గ్రౌండ్ చుట్టూరు కూడాను పరిగెత్తాలి, స్పృహ వచ్చి కోల్పోయేంత వరకు కూడా పరిగిపోవాలి. You'll never make that mistake again. కనుక మళ్ళీ నీ జీవితంలో ఎన్నడూ కూడాను ఈ తప్పు మాత్రం చేయు. But when God says about turn, అయితే దేవుడు పూర్తిగా తిరుగు అని అన్నప్పుడు, or in other words, repent, మరో మాటలో మారు మనసు పొందు అన్నప్పుడు, most Christians, చాలా మంది క్రైస్తవులు they turn 45 degrees, 60 degrees, 90 degrees. చాలా మంది ఏం చేస్తారంటే 45, 90 అంటే సగంగా కొంచెంగా తిరుగుతూ ఉంటారు. That is why their Christian life is so shallow. అందుకనే క్రైస్తవ జీవితంలో లోతు లేకుండా ఉంది. That's why they're not filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నారు. And that's why there's no fire in their life. అందుకనే వారి జీవితాల్లో అగ్ని కనబడదు. And that's why God cannot use them. అందుకనే దేవుడు వారిని వాడుకోలేదు. They go from meeting. సభల వెంట వెళ్తుంటారు, Their కానీ head gets filled with knowledge. జ్ఞానముతో ఆ మనసంతా కూడా నింపబడింది. What's the use of all that knowledge if you don't have a fire? కనుక అగ్ని లేకుండా ఆ జ్ఞానమంతా నీ మనసులో ఉంటే ఏం ప్రయోజనం? If you go and buy 25 kilos of meat from the market, మీరు మార్కెట్కి వెళ్ళి 25 కిలోల మాంసం కొన్నారు, and you set it before people without cooking it and say eat, అయితే దానిని వండకుండా ఉడికించకుండా ప్రజల ముందు పెట్టి తినమంటే who will want to eat it? ఎవడంటే పారిపోతారు, నీసుకంపు. Somebody else brings 100 grams of meat and cooks it. అయితే కొంతమంది 100 గ్రాములే మాంసం తెచ్చారు, మంచిగా ఉడకబెట్టారు. What does he do? ఏం He చేస్తున్నారు? puts it on the fire. ఎందుకంటే అగ్నిలో ఉడికింది అది. Then everybody wants to eat it. అప్పుడు ప్రతి ఒక్కరు కూడాను గుమగుమ వాసనతో తింటారు. It's the same meat. అదే మాంసం. But you know there's a lot of difference between meat which is not in the fire and meat which has been put in the fire. అగ్నిలో ఉడకనటువంటి ఆ భేదము ఆ మాంసంలో మీకు తెలుసు. There's a lot of difference between the word of God without the fire and the word of God with the fire. అగ్ని లేనటువంటి వాక్యం ఉన్నది, అగ్నితో కూడినటువంటి వాక్యం ఉంది, మీకు తెలుసు ఆ వ్యత్యాసం. How shall we serve the Lord in the spirit of Elijah? కనుక మరి ఏలియా ఆత్మలో దేవుని సేవ ఎలా చేయాలి? You must ask God for the same thing Elisha asked for. ఎలీషా ఏలియాని అడిగినట్టుగానే మీరు దేవుణ్ణి అడగాలి. God, I want that fire that Elijah had. ఏలియా కలిగి ఉన్న ఆ అగ్నిని నేను కూడా కలిగి ఉండాలి. When I was 21 years old, నేను 21 సంవత్సరాల వయసులో that's ఉన్నప్పుడు the time I wanted the fire that John the Baptist and Elijah had. అక్కడ యోహాను ఏలియాలు కలిగి ఉన్నటువంటి అగ్నిని నేను కూడా కలిగి ఉండాలని ఆశించాను. And now I still want that fire. I'm 69 now and I still want that fire. 69 సంవత్సరాల వయసులో ఉన్నానండి, ఇప్పటికి కూడాను ఆ ఆకాంక్ష అగ్ని కోసం ఉన్నది. I don't want empty knowledge. దేవా, ఈ కేవలం జ్ఞానం మాత్రమే కాదు, I don't want meat that is not cooked. ఇది వండనటువంటి ఆ మాంసం నాకు అక్కర్లేదు. Because nobody will want to eat it. ఎందుకంటే ఎవడు కూడా తినడం వాడికి ఇష్టం లేదు. My dear brothers and sisters, కనుక నా ప్రియమైన సోదర సోదరిలారా, don't say this is only for full-time workers and preachers. ఇది కేవలం పూర్తి సేవకులకు బోధకులకు మాత్రమే అవసరం అని అనుకోవద్దు. No, I started serving the Lord years before I became a full-time worker. నేను సంపూర్ణ సేవకుడు కాక మునుపే ఎన్నో సంవత్సరాల నుంచే సేవ చేశాను. God filled me with the Holy Spirit years before I was a full-time worker. నేను సంపూర్ణ సేవకు రాక మునుపే కొన్ని సంవత్సరాల ముందే దేవుడు నన్ను తన ఆత్మతో And నింపాడు. you can serve the Lord in your secular job.
నీవు నీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట దేవుని సేవ You చేయవచ్చు. can serve the Lord if you are young, నీవు యువకుడుగా ఉన్నప్పటికీ చేయవచ్చు. young boy or girl, 17 years old. 17 సంవత్సరాల యువకుడుగా You ఉన్నప్పుడు can కూడా serve the Lord if you are a woman. స్త్రీలు అయినా సరే Or a సేవ girl. చేయవచ్చు, బాలికవైనా సేవ చేయవచ్చు. But one thing is necessary. అయితే ఒకటి మాత్రము You need ఆవశ్యకం. the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని నీకు కావాలి. That's what Elijah had. అక్కడ ఏలియా కలిగి That's what ఉన్నదే, John the Baptist had. యోహాను కలిగి ఉంది అదే, That's what Jesus had. యేసు కలిగి ఉంది అదే, That's what the apostles had. అపోస్తలులు కలిగి ఉంది అదే. And that's what most of today's Christians don't have. అయితే ఈనాడు చాలా మంది క్రైస్తవులు అది లేకుండా ఉన్నారండి. There are a lot of Christians who say they are filled with the Holy Spirit, make a lot of noise. పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్పని పెద్ద పెద్ద శబ్దాలు చేసేవాళ్ళు ఉన్నారు. It's not noise we need fire. ఆ గడబడ కాదు, మనకు కావాల్సింది అగ్ని కావాలి. Noise will not produce purity. కనుక పెద్ద పెద్ద శబ్దము ద్వారా పవిత్రత రాదు. Noise will not produce unity. ఎందుకంటే ఈ శబ్దము ద్వారా నీకు ఐక్యత రాదు. The fire. అగ్ని. That's what you need, my brother, sister. కనుక ప్రియమైన సోదర సోదరి, నీకు కావాల్సింది ఇదే. Do you want to be ready for the coming of Christ? క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలని And ఆశగా ఉన్నారా? not only be ready, do you want to be an instrument in God's hands to prepare other people for the coming of Christ? క్రీస్తు రాకడ కోసం ఇతరులను కూడా సిద్ధం చేయాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నదా? And I'll tell you another thing. మరో మాట నేను చెప్తాను. Don't say, oh, I'm an old man now, I can't serve the Lord. నేను ఇప్పుడు ముసలోని అయిపోయానండి, దేవుని సేవ చేయలేను. You know, when Moses started serving the Lord, ఇక్కడ మోషే ప్రారంభించినప్పుడు దేవుని సేవ 80 years old, that's when he started. 80 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. Do you know when Noah started serving the Lord? ఇక్కడ నోవహు దేవుని సేవ ఎప్పుడు ప్రారంభించాడు? 480 years old. 480 సంవత్సరాలు. Anybody older than that here? ఇక్కడ అంతకంటే ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారండి, వృద్ధులు? Don't say, I'm so old, I wasted my life. నేను ఎంతో వృద్ధురాలను అయిపోయాను, నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, I've gone along the wrong road for so many years. ఎన్నో సంవత్సరాలుగా తప్పుడు దారిలో వెళ్ళిపోయాను. Even if you did go along the wrong road for so many years, ఒకవేళ నువ్వు పెడదారిన ఎన్నో సంవత్సరాలు పోయినప్పటికీ turn today. ఈ రోజున తిరుగుము, Turn 180 degrees నీవు సంపూర్ణముగా తిరుగుము. and say, Lord, I want to live the rest of my life for you. దేవా, నా శేష జీవితం నీ కోసమే అంకితం. And the Lord can use you. Doesn't Devudu- matter how you're young like Samuel, 5-6 years old, or old like Noah, 480 years old. అందుచేత సమూయేలు లేక 4-5 సంవత్సరాలు అయినా పర్వాలేదు, పిల్లవాడైనా లేకుంటే నోహు వలె 480 సంవత్సరాలు అయినా Man పర్వాలేదు. or woman, కనుక మరి స్త్రీ makes పురుషులు no difference. కనుక ఎటువంటి తేడా లేదు. In the Old Testament it made a difference, కనుక పాత నిబంధనలో తేడా ఉంది, but not in the New Testament. క్రొత్త నిబంధనలో తేడా లేదు. So this one new man, the church, అందుచేత ఈ క్రొత్త పురుషుడు సంఘం comprises men and women. కనుక స్త్రీ పురుషులు కలిసి ఉన్నారు. You see, half of India is women. భారతదేశంలో సగం మంది స్త్రీలు. Most churches you go to, half the people are women. తర్వాత ఏ సంఘంలోకి వెళ్ళినా కూడా సగం మంది స్త్రీలే. And you know, in Indian society it's very difficult for men to minister to the women. మన యొక్క భారత సమాజంలో స్త్రీలు పురుషులకు సేవ చేయడం కష్టం. I mean, you can preach in a meeting, but how can you counsel them and sit and talk to them? ఒక సభలో నువ్వు మాట్లాడవచ్చేమో కానీ ఒక పురుషుడితో వ్యక్తిగతంగా నువ్వు సలహా ఇవ్వలేవు. We need lots of spirit-filled women to minister to them. వారికి సేవ చేయడం కోసం ఆత్మ నింపుదల కలిగినటువంటి స్త్రీలు చాలా మంది కావాలి. That's why in the church we need spirit-filled men and spirit-filled women. అందుకనే సంఘములో ఆత్మతో నింపబడిన స్త్రీ పురుషులు So కావాలి. in those 120 on the day of Pentecost, పెంతెకోస్తు దినమున 120 మంది, it doesn't tell us how many women there were, అక్కడ ఎంత మంది స్త్రీలు ఉన్నారో సంఖ్య లేదు, but it does say there were women there. అయితే స్త్రీలు ఉన్నారు అని మాత్రం ఉందండి. And I will not be surprised if there were 60 men and 60 women. ఒకవేళ కనుక అక్కడ 60 మంది స్త్రీలు 60 మంది పురుషులు ఉన్నారంటే కూడా నాకు ఆశ్చర్యం లేదు. I will not be surprised if there were some 70-year-old men and some 15-year-old boys. 15 సంవత్సరాల పిల్లలు తర్వాత 70 సంవత్సరాల వృద్ధులు ఉన్నారంటే కూడా నేను Because it ఆశ్చర్యపోను. doesn't make a difference to God in the new covenant. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి తారతమ్యం లేదు. See,
Human beings divide like this: అయితే ఈ మానవులు ఈ విధంగా విభజిస్తారు. men, women, స్త్రీలు, పురుషులు, rich, poor, ధనవంతులు, పేదలు, educated, not educated, విద్యావంతులు, విద్యాహీనులు, high caste, low caste, కనుక మరి ఎక్కువ జాతి, తక్కువ జాతి, westerners, easterners, పాశ్చాత్య దేశము, తూర్పు దేశాలు, white people, black people, తర్వాత తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, good looking, not good looking. మంచిగా కనబడేవాళ్ళు, వికారంగా కనబడేవాళ్ళు. If you also look at people like that, you are worldly. ఆ విధంగా కనుక నువ్వు చూసినట్టయితే పనికిరావు. Do you know how God sees? దేవుడు ఎలా చూస్తాడు? Filled with my Holy Spirit, not filled with my Holy Spirit. నా ఆత్మతో నింపబడ్డావా లేదా, అదొకటే ఆయనకి కావాలి. Cold, hot. నీవు చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా? If you don't believe me, turn to Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దయచేసి See, when తిరగవేయండి. the Lord was speaking to a church, ఇక్కడ దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. this is what he said. ఆయన ఏమన్నాడంటే In verse 15 and 16, 3, 15, 16 వచనాల్లో you are not cold, you are not hot. ఆయన అంటూ ఉన్నాడు, నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు. I wish you were cold or wish you would hot. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మంచిది. You are in between. అయితే నువ్వు నులివెచ్చగా ఉన్నావు. You didn't turn 180 degrees, you turned only 90 degrees. నువ్వు సగమే తిరిగావు కానీ సంపూర్ణంగా తిరగలేదు. When you heard about turn, you turned right turn. నీవు కుడి చేతి తిరగమంటే ఎడం చేతి వైపు. And so where are you? కనుక ఎక్కడ ఉన్నావు? You're not there, you're not here. నువ్వు అక్కడ లేవు, ఇక్కడ లేవు. This is the condition of most believers today. ఈనాడు చాలా మంది విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితి ఇదే. They are not cold, they are not hot. వారు చల్లగా లేరు, వెచ్చగా They లేరు. are not worldly, they are not spiritual. వారు ఈ లోకానుసారంగా లేరు, ఆత్మానుసారంగా They are లేరు. not full of sin, they are not holy. వారు సంపూర్ణ పాపాత్ములుగా లేరు, సంపూర్ణ పరిశుద్ధులుగా లేరు. They've got one foot in the church ఒక కాలేమో సంఘంలో, and one foot in the world. ఒక కాలేమో మరొక ప్రపంచంలో. They love Christ క్రీస్తును ప్రేమిస్తున్నారు, and they love money. డబ్బును ప్రేమిస్తున్నారు. How can God do anything with such people? అలాంటి వారి విషయంలో దేవుడు ఎలా వ్యవహరించగలుగుతాడు? Hear the word of the Lord today. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. If Jesus was standing here, ఇక్కడ యేసయ్య నిలబడి, forget about me. నా గురించి మర్చిపోండి. If Jesus Christ was standing here in the front of this మీ అందరి ముందర ఈ మైకు ముందు యేసయ్య నిలబడి మాట్లాడుతున్నాడు. Listen to what he would tell you. ఆయన మీతో ఏం చెప్తాడో వినండి. I wish you were cold or hot. నీవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉంటే మంచిది. But you are not cold, you are not hot. నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. You are lukewarm. నీవు నులివెచ్చనగా ఉంటూ ఉన్నావు. And because you are lukewarm, నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి, verse 16, I will spit you out of my mouth. 16వ వచనంలో ఆయన చెబుతున్నాడు, నేను నిన్ను బయటికి ఉమ్మివేయుదును. Some people tell me, కొందరు అంటారు నాతో, oh brother Zach, you speak such strong hard words. అయ్యా జాక్ గారు చాలా కఠినంగా ఉచ్చారణ పదాలు ఉంటాయండి మీవి. That's because you haven't read what Jesus said. ఇక్కడ యేసయ్య చెప్పిన మాటే చెప్పానండి నేను చెప్పింది. Look what he says. ఆయన ఏమంటున్నాడు? You call yourself a believer. నేను విశ్వాసిని అంటున్నావు. You're not hot, you're not cold. నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు. I will spit you out of my mouth. నేను నా నోట నుండి ఉమ్మి వేసేస్తాను. Who is that speaking? ఎవరండి ఆ మాట మాట్లాడుతుంది? Jesus Christ. యేసుక్రీస్తు వారే. The same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు. Many of your preachers and pastors have not told you the truth. ఇదిగో మీలో చాలా మంది పాస్టర్లు, సేవకులు ఈ సత్యం చెప్పడం లేదు. Will you believe me if I tell you? నేను చెబుతున్నానంటే నా మాట నమ్మండి. I don't care when you were born again. నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించావు, Whether you were born again 1 year ago or 51 years ago. ఒక సంవత్సరం కిందట 51 సంవత్సరాల కిందట అనేది అప్రస్తుతం. Here is what Jesus is saying to you. ఇక్కడ ప్రభువైన యేసు వారు నేరుగా నీతో He who has చెప్తున్నాడు. ears to hear, let him hear. ఆయన మరి వినువారు చెవిగలవారు వినును గాక. Thus saith the Lord. యెహోవా ఇలాగ This is సెలవిస్తున్నాడు. the prophetic word of the Lord. ఇది దేవుని ప్రవచనాత్మక వచనం. If you are neither cold nor hot, I will spit you out of my mouth. నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండకపోయినట్లయితే నా నోట నుండి నేను ఉమ్మివేస్తాను. Do you believe that what Jesus said here is true today also? ఈ రోజున ప్రభువైన యేసు వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఈనాటి కూడా సత్యమేనంటారా? Do you want to be ready for the coming of the Lord? ప్రభు రాకడ కోసం సిద్ధపడ కోరుతున్నావా? There are only two categories. ఇక్కడ రెండు లక్షణములు. According to Revelation 3 verse 15 and 16.
ప్రకటన గ్రంథం 3:15-16 వచనాల Only two ప్రకారం categories. There is no third category. ఇక్కడ మధ్య స్థానం లేదు. The third category is spat out of Jesus' mouth. ఎందుకంటే మధ్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు యేసయ్య నోటి నుంచి ఉమ్మివేయబడుతున్నారు. I don't want to be lukewarm a single day of my life. నా జీవితంలో ఏ రోజు కూడాను నులివెచ్చనగా ఉండడం ఇష్టం లేదు. If you try to love God and love money, you will be lukewarm. కనుక నీవు దేవుని ఒక పక్క ప్రేమిస్తూ మరో పక్క డబ్బు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నులివెచ్చగా If you want to ఉన్నట్టే. live for God and live for the world, you'll be lukewarm. నువ్వు దేవుని కోసం లోకం కోసం జీవించగోరితే నువ్వు నులివెచ్చనగా ఉన్నట్టే. You don't have to be a full-time worker to be hot. నీవు మరి వెచ్చగా ఉండాలంటే పూర్తి సేవకుడిగా ఉండాల్సిన అవసరం లేదు. Most full-time workers I have met are lukewarm. ఎందుకంటే నేను కలుసుకునేటువంటి చాలా మంది సంపూర్ణ సేవకులు నులివెచ్చగా ఉన్నారు. Let me say that again. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. Most full-time servants of the Lord are lukewarm. కనుక చాలా మంది సంపూర్ణ సేవకులు వారు నులివెచ్చగా ఉంటూ ఉన్నారు. They were on fire when they were 20 years old. 20 సంవత్సరాల క్రితం వారు జ్వలితముగా ఉన్నారు. Today they have become older. ఈ రోజున పెద్దవారయ్యారు. They made a lot of money. డబ్బు ఎక్కువ సంపాదించారు. The fire has gone out of their life. ఆ జీవితంలోంచి అగ్ని వెళ్ళిపోయింది. When they preach, it is boring, boring, boring. ఈనాడు వారు ప్రసంగాలు చేస్తా ఉంటే అందరికి నిద్ర వస్తుంది, విసుగు పుడుతుంది. What has happened? ఏం జరుగుతుందండి? They became rich. వారు ధనవంతులైపోయారు. They made money by preaching. ఎందుకంటే ప్రసంగాలు చేసి చేసి డబ్బు మూటలు They కట్టుకున్నారు. pleased the people with their word. వారి తీయని మాటలతో ప్రజలకు సంతోషం కలిగిస్తున్నారు. Once they were in the mouth of Jesus. ఒకసారి ప్రభువైన యేసు నోట ఉన్నారు. And they were speaking like Jesus' mouth when they were 25 years old. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు మాటల వలె వారి నోటి మాటలు ఉన్నాయి. Jesus spat them out of his mouth. అయితే యేసయ్య తన నోట నుండి వారిని బయటికి ఉమ్మి వేసేశాడు. They're still speaking, వారు ఇంకా మాట్లాడుతున్నారండి. but they're not Jesus' mouth anymore. అయితే యేసు నోరుగా వారు మాట్లాడడం లేదు. That's what's written here. ఇక్కడ రాయబడినటువంటి విషయం I ఇదే. will spit you out of my mouth. నేను నిన్ను నా నోట నుండి బయటికి ఉమ్మి వేస్తాను. But Elijah was not like that. అయితే ఏలియా ఆ విధంగా లేడండి. Till the end of his life, when he was taken up, ఆయన పైకి ఎత్తబడి ఆ చివరి దినం వరకు కూడాను he was the mouthpiece of God. దేవుని నోటి బూరగా పనిచేశాడు. Who is the Elijah of the last days? అయితే మరి ఈనాడు అంత్య దినాల్లో ఏలియా ఎవరు? The church. సంఘం. Not anything who calls itself church. సంఘం అని పిలుచుకునే సంఘం కాదు. The spirit-filled church. ఆత్మతో నింపబడిన సంఘం. Not just those who make a lot of noise. ఏదో పెద్ద పెద్ద గడబడ శబ్దాలు చేసేవాళ్ళు Not కాదు. just those who got good music. లేకుంటే మంచి ఆహ్లాద సంగీతం కాదు. But who got the fire. ఎందుకంటే అగ్ని. The fire of purity. ఎందుకంటే ఆ అగ్నిలో And నుంచి the fire పవిత్రత. of unity. ఆ అగ్నిలో నుంచి ఐక్యత. There may be 5 people. 5 ఉండవచ్చు. That's fine. That's okay. పర్వాలేదు. That's the church. అది సంఘం. And they will prepare others for the coming of the Lord. వారు ఇతరులను ప్రభు రాకడకు సిద్ధం You చేస్తారు. must not be satisfied with being an individual Christian. నేను ఒక క్రైస్తవుడిగా బాగానే ఉన్నానని చెప్పి తృప్తి పడవద్దు. You must not stay in a church because you say, my father was in that church. ఇదిగో ఆ సంఘంలో మా నాన్నగారు పుట్టారండి కనుక నేను ఆ సంఘానికి చెందినవాడిని Oh, చెప్పొద్దు. my grandfather was in that church. ఎందుకంటే మా తాతగారండి ఆ సంఘానికి పునాది అండి. Do you send your child to the school your grandfather went to? ఇదే మీ తాతగారు పోయినటువంటి పాఠశాలకే నీ కుమారుని పంపిస్తున్నావా? How many of you send your children to the same school your grandfather went to? కనుక మీ తాతగారు చదివిన పాఠశాలకు మీరు పిల్లలు ఎంతమంది పంపిస్తున్నారండి? If your wife is sick, will you take her to the hospital your grandmother was taken to? అయితే మరి ఒకవేళ కనుక నీ పిల్లవాడు ఏదైనా జబ్బు వచ్చినట్టయితే మీ బామ్మగారు ఏ ఆసుపత్రికి వెళ్ళారో అక్కడికి పంపిస్తారా? You say no. లేదండి. Why? ఎందుకు? Because you say there are better schools today. ఎందుకంటే పెద్ద స్కూల్స్ మంచి స్కూల్స్ ఉన్నాయి. There are better hospitals today. ఈనాడు మెరుగైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి. I want to tell you the good news, there are better churches also today. అదే విధముగా మెరుగైనటువంటి సంఘాలు కూడా ఉన్నాయని నేను మీతో చెప్తున్నాను. But why do you say my grandfather went to this church, my father went to this church? మా నాన్నగారండి మా తాతగారండి ఆ సంఘానికి వెళ్ళారు ఎందుకు చెప్తావు మరి? Because why are you so particular about school and hospital? ఈ పాఠశాల ఆసుపత్రి గురించి నువ్వు అంత ప్రత్యేకంగా మాట్లాడితే Now I'll tell you the truth, నేను సత్యం చెప్తున్నానండి, which you may not like to hear. మీరు ఇష్టపడకపోవచ్చు. My x-rays and scan reports are free. You don't have to pay for it. ఎందుకంటే నా పరిశీలన పత్రాలన్నీ కూడాను మీకు ఉచితంగానే ఇస్తున్నాను, మీరు డబ్బులు ఏం ఎక్కర్లేదు పరీక్షలకి. Because you love education, that is important for you. ఎందుకంటే విద్య అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి. Medical treatment, that's very important for you. అదే విధంగా వైద్యం కూడాను మీకు చాలా ఇష్టం కాబట్టి. But your spiritual life is not so important.
అయితే ఆధ్యాత్మిక జీవితానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. That's why you look around for the best school. అందుకనే చెప్పని మంచి మంచి పాఠశాలలు ఎక్కడ ఉన్నాయా, You look around for the best hospital. ఎక్కడ మంచి మంచి ఆసుపత్రులు ఉన్నాయా, But church, సంఘం, where my grandfather went, మా తాతగారి సంఘానికే వెళ్తానండి నేను, where my father went. మా నాన్నగారు వెళ్ళిన సంఘానికి Or, వెళ్తాను. brother, I have been in the same church so many years. ఎన్నో సంవత్సరాలుగా ఆ సంఘంలో చతికిల పడి ఉన్నాను కదండి. How many of you will stay in the same house if it is leaking and the doors are not closing and the floor is sinking? ఇక్కడ నేల బాగలేదు, తర్వాత కిటికీలు మూసుకోవడం లేదు, తర్వాత పైనుంచి నీళ్లు కారుతున్నాయి వర్షానికి, You can't- ఆ ఇంట్లో ఉండాలని మీరు You ఎంతమంది can't ఇష్టపడుతున్నారు? sleep at night because it's leaking. కనుక ఇది మరి కారుతుందండి, నీ వర్షం వస్తే నీళ్లు పడుతున్నాయి. You got plenty of money to get another house. నీ దగ్గర డబ్బు బాగుంది కాబట్టి పాత Then ఇల్లు పెట్టి I కొత్త ask ఇంటికి you, వెళ్తావు. why are you staying in this house, brother? ఎందుకు మరి ఈ ఇంట్లో ఉంటున్నావు? Oh, brother, my father stayed in this house. ఈ ఇంట్లో మా నాన్నగారు ఉండేవారండి, I have lived in this house for 30 years. How can I move now? 30 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉన్నానండి, ఎలా బయటికి But రాగలనండి? it's leaking, man. 30 years ago it was good. వర్షానికి కారిపోతా ఉంది, 20-30 సంవత్సరాలు ఉన్నావు, ఓకే. But today it's leaking. అయితే ఈ రోజున The doors వర్షానికి are not కారిపోతున్నాయి. closing. తర్వాత తలుపులు The మూసుకోవడం floor లేదు. is sinking. ఈ యొక్క మరి నేలంతా పాడైపోయింది, The rats are coming inside the house. ఎలుకలన్నీ వచ్చి కొట్టేస్తా ఉన్నాయి. And you're saying, I've been here 35 years. How to move now? 35 సంవత్సరాలుగా ఉన్నానండి, ఎలా బయటికి రాగలని మీరే చెప్పండి. You'll never say that. ఆ విధంగా నువ్వు చెప్పవు. I wish you were as interested in the house of God as your house. కనుక మీ ఇంటి గురించి ఎంత మెరుగుగా ఆలోచిస్తున్నావో అదే విధంగా దేవుని గృహాన్ని గురించి కూడా మీరు ఆలోచించాలి. Maybe your church was the house of God 30-40 years ago. 30-40 సంవత్సరాల క్రితం మీ యొక్క సంఘం దేవుని గృహంగా ఉంది, But today it's leaking. అయితే ఈ రోజున అది కారిపోతుంది. Not only the rats, the snakes have also got తర్వాత అక్కడ inside. ఎలుకలు మాత్రమే కాదు, పక్క నుంచి సర్పాలు కూడా But వచ్చేస్తున్నాయి. you sit there. అయితే అక్కడ కూర్చుంటున్నావు Why? ఎందుకు? Isn't your spiritual life important for you? మరి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం నీకు మరి ప్రాముఖ్యం కాదా? I'm not telling you which church to join. కనుక ఏ సంఘానికి నేను వెళ్ళాలని నేను చెప్పడం లేదు, I'm not asking you to join my church either. లేకుంటే నా చర్చికి రమ్మని కూడా నేను చెప్పడం లేదు. I have never in my life asked anybody to join my church. నేను నా జీవితంలో ఎన్నడూ కూడాను మీరు నా సంఘానికి రమ్మని ఎవరిని I don't care పిలవలేదు. where you go. నేను ఎక్కడికి వెళ్ళినా But I say you must go to a place where you can get a fire. ఎక్కడ అగ్ని ఉన్నదో ఆ సంఘానికి నీవు వెళ్ళాలి. You must listen to people who can put a fire in your heart, ఎందుకంటే నీ హృదయంలో అగ్నిని ఉంచగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. who will prepare you for the coming of the Lord. ప్రభు రాకడ కోసం సిద్ధపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. That is the most important thing in our time. మన ఈ అంత్యకాలంలో అది మనకు చాలా When ప్రాముఖ్యమైనటువంటి we say సంగతి. here a message for our time, ఇదిగో ఈ ప్రస్తుత కాలానికి సందేశం అని మనం remember చెబుతున్నప్పుడు what Jesus told the Pharisees. ఇక్కడ ఫరిసయ్యులకు ప్రభువైన యేసు వారు బోధించింది. Matthew 16. మత్తయి సువార్త 16 He said to them, వారితో అన్నాడు ఆయన, you fellows are so clever. ఇదిగో పరిసయ్యులారా మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు. Matthew 16 verse 3. మత్తయి సువార్త 16:3 అండి. The law, you know, you can read the weather. If it is in the morning, then you say there'll be a storm today, and the sky is red, or you know how to discern the appearance of the sky, but you can't discern the signs of the times. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెబుతారు కదా, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేదు. Today I can put it like this. ఈ రోజున దీన్ని మనం ఈ విధంగా భాష్యం చెప్పుకుందాం. Not about the weather. అక్కడ ఈ వాతావరణాన్ని గురించి కాదు. You examine a school and you know whether it's a good school. ఒక స్కూల్ నువ్వు చూసినప్పుడు ఇది మంచిదా చెడ్డదా అని To పరీక్షిస్తున్నావు. put your children in it. ఆ మంచిదాలో పిల్లల్ని పెడుతున్నావు. Why don't you put your children in the corporation school? తర్వాత మరి ఇప్పుడు మీ పిల్లల్ని కార్పొరేషన్ అనేటువంటి పెద్ద స్కూల్స్ ఉన్నాయి మెరుగైన. You look at a hospital. ఒక ఆసుపత్రి, You won't go to the government hospital. ఇప్పుడు మీకు జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవట్లేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? You go, you say, I want a good hospital. మెరుగైనటువంటి వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ I వెళ్తున్నారు. say you have enough sense to discern schools and hospitals, but you don't have enough sense to discern a church. ఏది మెరుగైనటువంటి స్కూలా ఆసుపత్రి అని చూడగలుగుతున్నావు కానీ మెరుగైన సంఘం ఏదైనా That's చూడగలుగుతున్నావా? what the Lord is saying. దేవుని వాక్యం ఇక్కడ అదే చెబుతుంది. You discern the time in which we are living now. ఈ రోజున మనం జీవిస్తున్నటువంటి కాలము సమయము We need to understand that. మనము గ్రహించాలి. Let me tell you something. నేను మరో మాట Let చెప్తాను. me show you these words of Jesus యేసు మాటలు మనం చూద్దామండి. in Luke's Gospel లూకా సువార్తలో and chapter 21. 21వ అధ్యాయము. Luke chapter 21, you know,
లూకా సువార్త 21. The disciples asked him a question. శిష్యులు ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. He asked them they asked him, verse 7, "Teacher, when are these things going to happen? What will be the sign when these things are about to take place?" ఇవన్నీ కూడా జరుగుననడానికి సూచక క్రియలు ఏమిటి అని వారు అడుగుతున్నారు. Then he said many things. చాలా విషయాలు చెప్పాడు. There'll be a lot of deception. ఎంతో మోసం ఉంటుంది. Verse 9, there'll be wars. అక్కడ యుద్ధాలు ఉంటాయి. Verse 11, there'll be earthquakes, అక్కడ plagues. భూకంపాలు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి. And verse 12, they will persecute you. 12వ వచనంలో వారు మిమ్మల్ని హింసిస్తారు. And then he said that has happened in all these 20 centuries. ఈ 20 శతాబ్దాలుగా జరుగుతూ వచ్చింది ఇదే. In all these 20 centuries, ఈ 20 శతాబ్దాలుగా there's been persecution of Christians. క్రైస్తవులకు శ్రమ, హింస, There'll been wars, famines, earthquakes. యుద్ధములు, భూకంపాలు, తెగుళ్ళు వచ్చాయి. There's been deception. ఎక్కడ చూసినా కూడాను వంచన. But there's one thing that has happened which happened only recently. అయితే ఇటీవల కాలంలో జరిగింది ఒకటి ఉందండి. Listen to this. ఇక దయచేసి చూడండి. Verse 24. 24వ The వచనము, last part. చివరి 2వ భాగము. He said something about the city of Jerusalem. యెరూషలేము గురించి ఒక మాట ఆయన చెప్పాడు. Jerusalem will be trampled underfoot by the Gentiles until the times of the Gentiles are fulfilled. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. That means Jerusalem will be ruled by foreign powers until near the end of time. ఇక్కడ ఈ యొక్క అంత్య సమయం వచ్చేంత వరకు ఇతర దేశాల వారు ఆ యెరూషలేమును పరిపాలన చేస్తారు. But just before the end, అయితే మరి అంతానికి ముందు Jerusalem will come back into the hands of the Jews. మళ్ళీ యూదుల చేతుల్లోకి యెరూషలేము వస్తుంది. So when Jesus was said that, యేసయ్య మాట చెప్పినప్పుడు Jerusalem was not in the hands of the Jews at that time. ఆ సమయంలో యెరూషలేము యూదుల చేతిలో లేదు. It was ruled by the Romans. ఎందుకంటే రోమియోలు పరిపాలన చేస్తున్నారు. From that time అప్పటి నుంచి till about 41 years ago, 40 సంవత్సరాల క్రితం వరకు one country after another ruled Israel and Jerusalem. ఒక అన్య దేశము లేక మరొక అన్య దేశము మొన్నటి వరకు కూడాను దానిని పరిపాలన చేసింది. The Muslims ruled over Jerusalem for many years. ముస్లిములు ఈ యెరూషలేము పట్టణాన్ని చాలా కాలం పరిపాలన చేశారు. Then after the First World War, British took over. మొదటి యుద్ధం తర్వాత, ప్రపంచ యుద్ధం తర్వాత, then in 1948, which is just 60 years ago, 60 సంవత్సరాల క్రితం 1948వ సంవత్సరం వరకు Israel came and took half of Jerusalem. ఇశ్రాయేల్ ప్రజలు, చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి యెరూషలేములో సగభాగాన్ని తీసుకున్నారు. Then another 20 years later, 20 సంవత్సరాలు గడిచింది. in 1967, 1967లో they got the whole of Jerusalem. వాడు పూర్తిగా యెరూషలేమును ఆక్రమించారు. It's very important to know that. మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. Jesus said that when you see these things happen, ఇవన్నీ జరగడము మీరు చూసినప్పుడు, verse 31, 31వ వచనం, when you see these things happen, you know the kingdom of God is near. దేవుని రాజ్యము సమీపించినని మీరు తెలుసుకొనుడి. And this generation which sees all these things, verse 32, that is our generation, will not pass away till everything is fulfilled. 32లో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని. ఈ తరం అంటే మన తరము, మనము గతించ. This generation which sees Jerusalem coming back into the hands of the Jews. యూదుల చేతిలోకి యెరూషలేము రావడం చూసినటువంటి తరం. Jesus said that more than 1900 years ago. 1900 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు వారు చెప్పారు. When is it being fulfilled? అయితే ఎప్పుడైతే నెరవేరింది? It was fulfilled in my lifetime. In our lifetime. మన జీవిత కాలంలో అది నెరవేరింది. Anyone who is more than 41 years old here, in your lifetime. కనుక 41 సంవత్సరాల కంటే మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ జీవితంలో జరిగిందండి. Jesus said this generation will not pass away. ఈ తరము గతించిపోదు. ఇవన్నీ కూడాను చూడక మునుపు ఈ తరము గతించిపోదు. I know the time is short. కనుక మరి సమయము చాలా సమీపంగా ఉంది. There are only two places in the world that the Bible speaks of in relation to the last days. అంత్య దినాలకు సంబంధించి బైబిల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు కనబడుతున్నాయి. Why am I saying this? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, because Jesus said you can discern all these other things but you don't discern the signs of the times in which you are living. వాతావరణాన్ని మీరు చూడగలుగుతున్నారు కానీ ఏ సమయంలో మనం జీవిస్తున్నామో దీనికి సంబంధించిన సూచన మీరు చూడలేకపోతున్నారు. Now
the first place mentioned in the Bible in the relation to the last days is Jerusalem. ఇక్కడ ఈ రెండవ రాకడకు సంబంధించి చెప్పబడినటువంటి ఒక స్థలము యెరూషలేము. Zechariah chapter 14 verse 2. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, I will gather the nations against Jerusalem to battle. ఎందుకంటే ప్రజలందరిని కూడాను యెరూషలేముకు యుద్ధమునకు సమకూర్చెదను. This is not talking about 70 AD when the Romans came and captured Jerusalem. ఇక్కడ రోమీలు వచ్చి యెరూషలేమును పట్టుకునేటువంటి 70వ సంవత్సరపు సంఘటన కాదు ఇది. No, read it. All the nations are going to fight over Jerusalem. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను కలిసికట్టుగా యెరూషలేము మీదకు యుద్ధానికి రాబోతున్నాయి. So it's referring to our time. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి సందర్భము మన జీవితానికి సంబంధించి ఉంటున్నది. Almost every day in the newspaper you read something about Jerusalem. ఎందుకంటే ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో యెరూషలేముకు సంబంధించి ఏదో ఒకటి వింటున్నాం. Conflict between the Palestinians and the Israel. ఇక్కడ పాలస్తీనా వారికి ఇశ్రాయేల్ ప్రజలకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కలహం. All the nations of the world are supporting one of the two. ఇక్కడ చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడాను ఈ రెండిట్లో ఒకదానికి మద్దతు ఇస్తున్నాయి. They don't have to physically come to Jerusalem, but they're fighting about Jerusalem. అయితే ఇక్కడ వారు శారీరకంగా అక్కడికి రాకపోవచ్చేమో కానీ ప్రచ్ఛన్నంగా యెరూషలేము కోసం పోరాడుతున్నారు. They can battle about Jerusalem in the United Nations. ఇక్కడ ఈ యొక్క యెరూషలేముకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో కొట్లాడతారు. The subject will be Jerusalem. అయితే అక్కడ అంశం ఏందంటే యెరూషలేం. Some are this side, some are that side. కొంతమంది ఏమో ఈ వర్గానికి, కొంతమంది ఆ వర్గానికి. Nobody is fighting like that about New Delhi or Hyderabad. ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ఢిల్లీకి కోసం ఎవరు కూడాను New York or Moscow. No. లేకుంటే మరి న్యూయార్క్ కోసం, మాస్కో కోసం కూడా కాదు. No city in the world about which people are fighting like Jerusalem. యెరూషలేము కోసం కొట్లాడిన రీతిలో మరో పట్టణం కోసం కొట్లాడడం లేదు. All the nations of the world. కనుక లోకంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడాను, when you see these things happen, ఇవన్నీ కూడా జరగడం మీరు చూసినప్పుడు, I know the kingdom of God is near. కనుక నాకు తెలుసు దేవుని రాజ్యం సమీపంగా ఉంది. I'm excited. నాకు ఎంతో సంతోషంగా ఉంది. You ask me how excited I am? ఎంత ఆనంద ఉద్రేకంలో ఉన్నానంటే, like a bride who's been waiting for a long time for her fiancé to come back to get married. ముస్తాబైనటువంటి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టు, and finally she gets a telegram, I'm coming next week. ఇదిగో ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, నేను వస్తున్నానని చెప్పాడు. ఆ వార్త వినినప్పుడు ఎంతో సంతోషం. That's how excited I am. ఆ విధమైనటువంటి ఆనంద ఉద్రేకం నాకు when I see these things. నేను ఇవన్నీ కూడా జరగడం చూసినప్పుడు. Of course, if you're not the bride, you'll say, who's bothered about that telegram? నువ్వు పెళ్లి కుమార్తె కాదనుకో, దీని గురించి నువ్వు పెద్దగా పట్టించుకో. Only the bride of Christ is excited. క్రీస్తు పెళ్లి కుమార్తె మాత్రమే వీటి గురించి ఆలోచిస్తుంది. People who are living for this world and only interested in making more money, they are not excited. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను డబ్బు తాపత్రమే కాబట్టి వారు పట్టించుకోరు. They may even say, Lord, please wait for a few more years, I've got to make some more money. దేవా, ఇంకో కొన్ని సంవత్సరాలు ఆగితే ఇంకొంచెం మూట కడతాను నేను. I haven't finished building my house yet. ఎందుకంటే నా ఇల్లు కూడా సంపూర్ణం కాలేదు కట్టడం. That's not the bride. అది పెళ్లి కుమార్తె కాదు. Now there's another part of the world which is mentioned in relation to the last days. ఈ యొక్క అంత్య దినాలకు సంబంధించి రెండవ ప్రస్తావన బైబిల్లో only two places. రెండు స్థలాలు మాత్రమే. One is Jerusalem. ఒకటేమో యెరూషలేము. You know what the second one is? రెండవ స్థలము, let's turn to Revelation. ప్రకటన గ్రంథం చూడండి, chapter 9. ప్రకటన గ్రంథం 9వ వచనం. In Revelation 9వ అధ్యాయం, chapter 9, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము, we read about different angels blowing trumpets. ఇక్కడ దూతలు బూరలు మోగించడం In చూస్తున్నాం. the book of Revelation you read about 7 trumpets. ఇక్కడ 7 బూరలు ఉండడము, 7 దూతలు వాటిని ఊదడం మనం చూస్తున్నాం. I don't have time to explain all that. ఇవన్నీ కూడాను వివరించడానికి సమయం లేదు. There's a book of mine there called The Final Triumph, which explains the whole book of Revelation. చివరి విజయము అనేటువంటి ఫైనల్ ట్రయంఫ్ ఇంగ్లీష్ లో అక్కడ ఉన్నది నేను రాసిన పుస్తకం, దయచేసి కొనండి, చదవండి. Now the last trumpet is when Jesus will come. అయితే ఇక్కడ ఈ చివరి బూర ఊదినప్పుడు యేసు వస్తున్నాడు. That's what we read in 1 Thessalonians 4. At the last trumpet the skies will open and Christ will come. ఎందుకంటే చివరి బూర ఊదినప్పుడు మధ్యాకాశానికి ప్రభువు వస్తున్నాడు. And like Elijah was taken up,
I will be taken up and you will be taken up. ఏలియా ఆకాశంలో కొనిపోబడ్డట్టే నీవు నేను కూడాను కొనిపోబడతాం. But you got to live like Elijah before that happens. అయితే అది జరగక మునుపు ఏలియా లాగా నువ్వు జీవించాలి. And here it says in verse 14 about the river Euphrates. యూఫ్రటీస్ నది, That is in Iraq. అది ఇరాకులో ఉంది. And it is repeated again in chapter 16. 16వ వచనంలో కూడాను చెప్పబడింది మళ్ళీ About this river Euphrates. ఈ యొక్క యూఫ్రటీస్ అనే దాని గురించి. It's mentioned there about they're going to be gathered together for the great war in verse 14. 14వ వచనంలో గొప్ప యుద్ధం కోసం వారు సమావేశం కాబోతున్నారు. So it's Iraq that is mentioned in chapter 9 and chapter 16. కనుక 9-16 అధ్యాయాల్లో ఇరాకు గురించిన ప్రస్తావన. Chapter 16 verse 12. 16వ అధ్యాయం 12వ వచనం. There'll be nations fighting about Jerusalem and about Iraq. ఇక్కడ చూడండి, యెరూషలేముకు సంబంధించి ఇరాకుకు సంబంధించి ప్రజలు కొట్లాడుకుంటున్నారు. The Euphrates is the great river that flows through Iraq. ఎందుకంటే యూఫ్రటీస్ నది ఇరాకు దేశంలో నుంచి ప్రవహిస్తుంది. Nobody worried about Iraq till about 7-8 years ago. 7-8 సంవత్సరాల క్రితం ఇరాక్ అంటే ఎవరికి పెద్దగా తెలియదు. But now you see it in the paper every day. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇరాకు పేపర్లో వస్తుంది. 2 places. 2 స్థలాలు, Jerusalem, ఒకటి యెరూషలేము, Iraq. రెండోది ఇరాకు. In the last 6 or 7 years. 6-7 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా వీటి గురించి వింటున్నాం. Do you discern the signs of the time? ఈ యొక్క సమయాలను కాలాలకు సంబంధించిన వివేచన నీకు ఉన్నదా? We've got to be ready. నీవు సిద్ధపడాలి. Let's pray. ప్రార్థన చేద్దాం. While our heads are bowed in prayer, మనమందరం కూడాను తలలు వంచి ప్రార్థనలో ఉండగా I want to tell you something. ఒక మాట చెప్పగోరుతున్నాను. It's much later than you think. నీవు అనుకున్న దానికంటే ఆలస్యం. Don't be asleep spiritually when the Lord comes. యేసయ్య వచ్చినప్పుడు నిద్ర అవస్థలోనే ఉండొద్దు. We must be alert. మనము చాలా స్పృహ కలిగి ఉండాలి. Spiritually awake. మనమందరం కూడాను జాగరూకతతో ఉండాలి. We must discern the signs of the time. ఈ రాకడ సూచనలను వివేచించాలి. Heavenly Father, పరలోక తండ్రి, thank you for your word నీ వాక్యాన్ని బట్టి నీకు వందనములు. that can guide us into all the truth. దేవా, మరి సమస్త సత్యములోకి నడిపిస్తుంది. Help us to be ready. దేవా, మరి మాకు సహాయపడుతుంది. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.